న్యాయం పాడుగాని ఏం దొంగ మొగపోళ్ళు ఉన్నారు. చెవుకాడ గుయ్యగుయ్యమనుకుంటా దోమలు తిరిగినట్టే దొంగ మొగపోళ్ళు తిరుగుతున్నారు కదా. కర్నూలు జిల్లా ఆదోని కాడ గసంటి ముచ్చట్నే అయింది. రవికుమార్ అనే రైతన్న పెట్టుబడి కోసం అని బంగారం కుదబెట్టి బ్యాంకులో 2.5 లక్షలు లోన్ తీసుకున్నాడట. ఇక 50,000 ఖాతాలనే ఉంచుకొని 2 లక్షల నగదు తీసుకొని బయటకు వచ్చిండు. బ్యాంకు ముంగట బండి పెట్టి వెనక పొంటి ఇక 2 బండ్లు అడ్డం ఉన్నాయని ఆ బండ్లను తీస్తా అని చెప్పి చేతిలున్న పైసల బెండలను తీసి బండికున్న సైడ్ బ్యాగులో పెట్టిండట. ఇక ఎనుకున్న బండ్లు జరుపుతుంటేనే ఆయన దొంగోడు వచ్చి లటుక్కున్న పైసల బెండలను కుక్క అందుకున్నట్టే అందుకొని కనబడకుండా గిలి అయిండట. అంతేనా అన్న చెప్పరా ఏమైందో? ఓ బెండి చేతిలో పట్టుకొని దొబ్బినా సార్ అట్లే. ఇంకో బెండి దొబ్బేయకపోతే కాలేదు సార్. ఇంకో బెండి కవర్లో పెట్టి ఎనికి బెండి దొబ్బినా సార్. ఆ బెండి దొబ్బేస్తే ఎనికి బెండి దొబ్బి వచ్చి చూసినా సార్ కవర్లో లేదు సార్. డబ్బులు కొట్టేసి ఇక అదట ముచ్చట. ఇక్కడ ఎవడు కొట్టేస్తాడు తీ అన్న భరోసా మీద బండికున్న బ్యాగుల పైసలు పెడితే చూస్తుంటేనే సెకండ్ల కోతి కొబ్బరి చిప్ప అందుకొని ఉరికినట్టు కొట్టేసుకొని ఉరికిండు. ఏ పాటో బ్యాంకుల్ని అడ్డేసి ఈయన పైసలు తీసుకున్నది చూసే ఈ పని చేసినట్టున్నారు బద్మాషోళ్ళు.